శ్రీమాత్రే నమః. ఈరోజు చాలా చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే మా గ్రామానికి దగ్గరలోనే, మా గ్రామం మీద మీ అందరికీ తెలుసు, శ్రీదేవిసురంలో, ఇక్కడ ఇల్లంతకుంట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనంతగిరిలో ముత్యాల పోచమ్మ తల్లి 300 సంవత్సరాల కిందట స్వయంభూగా వెలిసి భక్తుల పాలిటి కొంగు బంగారమై విరాజిల్లుతున్న తల్లిని ఈరోజు నేను కూడా మొట్టమొదటిసారి దర్శనం చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే అమ్మ పిలుపు నాకు ఇట్లా వచ్చిందనంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ అర్చకులు, తర్వాత దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా వచ్చి ఆహ్వానించడం జరిగింది. అందుకని చెప్పి ఈరోజు అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి కొద్దిగా సమర్పించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది, ఒక్కొక్కరు భక్తులు చెప్తుంటే అమ్మ మహిమ ఎట్లా ఉంటుంది అని చెప్తుంటే అసలు నాకు ఆత్మానందం అయిపోతుందండి. ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, 6వ బ్రహ్మోత్సవాలు. తర్వాత వంశ పారంపర్యంగా వస్తున్న అర్చకులు, తర్వాత ఆలయ చైర్మన్ గారు, వారి పేరు కూడా అనంతగిరి. ఎంత బ్రహ్మాండకి ఇప్పటిదాకా జన సందోహం ఉండే, మేము రావడం ఆలస్యమైంది. అది కూడా ఒకందుకు మంచిదైంది, ఎందుకంటే వీడియో చేయడానికి అవకాశం ఉంది. హోమం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ అమ్మవారు వెలిసినప్పుడు అమ్మవారికి అసలు ఆలయం కట్టడం అమ్మవారికి అసలు ఇష్టం లేదండి. లోపల ఒక చిన్న గుహ లాంటిది ఉంటుంది, ఒక చిన్న కప్పులాగా ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు ఇన్ని బ్రహ్మోత్సవాలైనా, ఎప్పుడు ఏ ఉత్సవాలైనా అమ్మవారి మూర్తిని మాత్రం ఎవరు వీడియో తీయలేదు, అమ్మవారికి ఇష్టం లేదు. తర్వాత అప్పటి దొరలు కూడా నీకు ఆలయం కట్టిస్తానని చెప్పినా కానీ నాకు ఆలయం ముందు ఏముంది, నేను ఇలాగే ఆ కప్పు కింద ఉంటానని అన్నారంట అమ్మవారు. అట్లా అమ్మని ఇట్లా మొక్కుకోవడము, కాస్త దూరం వెళ్ళగానే భక్తుల కోరికలు తీరవడం, తర్వాత మిగతా రావడం ఆ జన సంపర్కం ఎక్కువైపోయి, అంటే భక్తుల పాలిట కల్పవల్లిగా ముత్యాల పోచమ్మ తల్లి భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. ఇక్కడ పారంపర్యంగా పూజలు చేస్తున్న అర్చకులు ఒకసారి మాట్లాడదాం మనము. శ్రీమాత్రే నమః. చెప్పండి, ఎట్లా అమ్మవారి మహిమ చెప్పండి, ఏదన్నా ఒక కథ. అమ్మవారు పూర్వం 300 సంవత్సరాల నుండి మా ముత్తాత వారు ఇక్కడ పనిచేస్తుండగా, వడ్రంగి, మేము విశ్వబ్రాహ్మణం అండి. ఇక్కడ అమ్మవారి దగ్గర మా తాత ముత్తాత వారు ఇక్కడ పనిచేస్తూ ఉండగా అమ్మవారు ఆ యొక్క గుడ్డలో కొంచెం పైకి కనబడడం చూసి మా ముత్తాత వారు ఇక్కడ పక్కనే ఒక బావి ఉంటుందండి, ఆ బావి నుంచి కొన్ని కుండలో నీళ్లు తీసుకొచ్చి అమ్మవారి ఆ యొక్క గుడ్డ మీద పోసిన తర్వాత అమ్మవారు స్వయంగా కనబడ్డ తర్వాత అందరూ పెద్దలకు మా తాత ముత్తాత వారు ఆ యొక్క పెద్దలకు, ఊరి పెద్దలకు అందరికీ తెలిపి ఇలా అమ్మవారు స్వయంగా ఇక్కడ అమ్మవారు వేసిందంటే అందరూ వచ్చి మంచిగా ఒక 3 బండలు తీసుకొచ్చి పెట్టారు. ఆ 3 బండలు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. పందిరి వేసి ఒక రోజు పందిరి వేసి మళ్ళీ ఒక రోజు గుడి కడదామని అమ్మవారు అందరు సంకల్పించుకొని పందిరి వేసి ఇంటికి వెళ్ళినారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లారి మళ్ళీ ఇక్కడికి అమ్మవారి యొక్క దేవాలయానికి వచ్చి చూస్తే ఆ యొక్క పందిరి కూలిపోయింది. అప్పుడు అమ్మవారు ఒక వారి ఒడ్డు మీదకి వచ్చి అమ్మవారు ఏం చెప్పిందంటే, ఆ యొక్క నాకు గుడి వద్దు, ఎవరు కూడా ఆ యొక్క గుడి లోపలికి రాకూడదు, పూజారి నిత్య కైంకర్యములు చేసుకొని బయటకు వెళ్ళాలి, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ యొక్క దేవాలయం లోపలికి వెళ్ళద్దాం. మా అమ్మవారి ఆంక్ష కోరిక మేరకు ఆ 300 సంవత్సరాల నుంచి ఆ యొక్క 3 బండలు అలాగే పేర్చి ఇప్పటికి కూడా అమ్మవారి గుడి నిర్మాణం జరుగుతలేదండి. చిన్నగా ఈ స్లాబ్ వేసాం కానీ అమ్మవారి గుడి అనేది అలాగే ఉంటుంది ఇప్పటికి కూడా. అలా అమ్మవారి భక్తులు ఇక్కడ నాకు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. ఇక్కడ ఒక ఆయన కరోనా టైంలో వచ్చాడండి ఇక్కడికి. ఆయన దుబాయ్లో పనిచేసుకుంటాడు. వచ్చి అయ్యగారు నాకు ఇట్లా ఇబ్బంది కలుగుతుందని అన్నారు నాతోటి. అంటే ఏమైందయ్యా అని అడిగితే, నాకు ఇట్లా కరోనాలో నన్ను దుబాయ్ నుంచి పంపించారు అయ్యగారు, చాలా బాధపడుకుంటూ నాకు చెప్పిన తర్వాత ఏమైందంటే, అమ్మవారికి మంచిగా నమస్కారం చేసుకో, ఖచ్చితంగా అవుతుంది అని నేను అన్నాక ఒక 5 మినిట్స్, వితిన్ 5 మినిట్స్లో కాల్ వచ్చింది దుబాయ్ నుంచి కాల్ వచ్చి, నువ్వు రేపే 2 రోజులకు నేను వీసా పంపిస్తా వచ్చేయాలంటే, ఆయన కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో నాకు కాలు నమస్కారం తీసుకొని అయ్యేవారు. ఇంత అమ్మవారి మహిమ, జీవితాంతం వరకు అమ్మవారిని మర్చిపోయాను, ఏడ్చుకుని వెళ్ళిపోయాను. చాలా అది నాకు సంతోషం అనిపించే అమ్మవారికి, నాకు కూడా బాధ కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. అది నా యొక్క అనుభవం ఇక్కడ జరిగింది.
చెప్తున్నాను. ఇది ఒక్కటే, ఎందుకంటే వీడియో లెంతీగా అవుతుంది. కానీ ఇక్కడ అర్చకులు, ఇక్కడ గ్రామస్తులు చెప్తుంటే అమ్మ దగ్గరికి ఇప్పుడు నేను వచ్చాను కదండి, నా తర్వాత నేను ఇంకోటి చెప్తానంట, మళ్ళీ మళ్ళీ వస్తాను, మళ్ళీ మళ్ళీ రావడం అంటే అమ్మ దయ ఉంటే అట్లా రప్పించుకుంటారంట. ఈరోజు కూడా నిజంగా చెప్తున్నాను, నేను మధ్యాహ్నం అంతా జ్వరంతోనే ఉన్నాను. కానీ అనుకున్నా, అమ్మ నాకు పిలుపు వచ్చింది నీ దగ్గర నుండి, నేను తప్పకుండా నీ దర్శనానికి రావాలని చెప్పేసి అనుకున్నా. అది రావడం కూడా జరిగింది. చిన్న అమ్మను చూస్తుంటే లోపల అది ఆత్మానందం అండి, అది ఇంకా చెప్పరాదు. నాకు మనసంతా పులకరించిపోతుంది, కానీ అమ్మని చూపించడానికి అవకాశం లేదు. కాబట్టి మనస్సుతోనే మీరు ధ్యానం చేసుకోండి. తప్పకుండా చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా సరే ఈ వీడియో చూసే వాళ్ళు తప్పకుండా రండి. మీ కోరిక తప్పకుండా తీరుతుంది అనడానికి ఇక్కడ ప్రతి ఒక్కరు, అంటే వాళ్ళ మాటల్లోనే ఆ కాన్ఫిడెన్స్ తెలుస్తుంది, ఆ విశ్వాసం అన్నమాట. అంత చల్లని తల్లి, అమ్మలగన్నయ్య అమ్మ, ముగ్గురు అమ్మల మూల పుట్టమ్మ, చాలా పెద్దమ్మ కదా. ఆ జగన్మాత, లోకమాత, పావని, భవాని, ఈ అమ్మ శక్తి లేదే మనం ఉంటుందా, సృష్టి ఉంటుందా? అలాంటి శక్తి అక్కడక్కడ ఉంటుంది. కాబట్టి మనకి ఆ ధర్మం నుంచి మనం దూరంగా ఉండి ధర్మంతో బ్రతికే వాళ్ళకి ఆ ధర్మం అనేది బ్యాలెన్స్ చేస్తుంది కలియుగంలో. అది అమ్మ దయ వల్లనే. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇంకా తప్పకుండా ఈ వీడియో చేయడానికి, ఎందుకంటే సాయంత్రం అయిపోయింది, ఇక్కడ హోమం జరిగింది, తర్వాత ఇక్కడ చిన్నగా అర్చామూర్తిని కూడా ప్రతిష్ఠ చేశారు. అమ్మవారు ఒక్కరే ఉన్నారని చెప్పేసి అమ్మవారిని కొండ పోచమ్మ అంటారు, కొండ పోచమ్మ అంటారు అనమాట. కానీ ఎక్కడ ఏ మూర్తి కూడా వీడియో తీయడానికి అవకాశం లేదు. అవకాశం ఉన్న భక్తులు తప్పకుండా రండి. మీ కోరికలు నెరవేరితే మీకే అనిపిస్తుంది. ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, కోరిక నెరవేరితే ఇంకా బాధ్యత, భయం ఎక్కువ ఉంటుంది. నా కోరిక తీర్చినావు కదా, నేను ఇంకా భయం ఉండాలి, ఇంకా ధర్మంగా ఉండాలి అని ఒక ఆలోచన మనకు వస్తుంది కదా. అదే భగవంతుని దయ అన్నమాట. తప్పకుండా ధర్మాన్ని, ధర్మ పరిరక్షణ కోసం మనం అందరం హిందువులుగా తప్పకుండా మనం అందరం ప్రయత్నిద్దాం. మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడదాం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రయత్నించే ప్రతి ఒక్క అర్చకుడికి మనం తప్పకుండా జయజయలు పలుకుదాం. సో ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి. అమ్మ దయ ఉండాలి. చైర్మన్ గారు ఒక్క మాట మాట్లాడతారు. స్వయంగా నిలిచిన మా ముత్యాల పోచమ్మ దగ్గరికి ఇక్కడ లోకల్ నుంచే కాదు, మహారాష్ట్ర నుంచి కూడా ప్రతి సంవత్సరం అమ్మవారి దగ్గర వస్తారు. అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా కూడా భక్తులు వచ్చి అంటే కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రం కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వీడియోలో మనం ఒక పెద్ద మనిషి ఫోటో చూసాం కదా, ఆ ఫోటో ఆ అమ్మనే. ఇప్పుడు భద్రాచలంలో దమ్మక్క కథ తెలుసు కదా, రాముల వారికి నీడ కావాలి కావాలి అని చెప్పేసి ఎంతో ఆర్తిగా అమ్మ భద్రాచలంలో కథ తెలుసు కదా మీకు. అలాగే సినిమా కూడా చూసే ఉంటారు. అలాగే ఇక్కడ ఈ మొత్తం ఈ ఆలయానికి ఆ అమ్మకు సకల సేవలు చేసి ఆ అమ్మ శక్తిని, ఆ అమ్మను కాపాడుకున్నది ఆ పెద్దావిడ అనమాట. మీకు నానమ్మ అవుతారు కదా, నానమ్మ. ఒకప్పుడు వీళ్ళకి భక్తికి కూడా ఉండడం కూడా కష్టమేనంట. కేవలం అమ్మ భక్తి ఏంటిది, శుద్ధి చేసుకోవాలి. అమ్మ చుట్టుపక్కల ప్రాంతం అంతా శుద్ధి చేసుకోవాలి. అది అమ్మ భక్తి. అంటే భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మంత్రం తంత్రంతో పని లేదండి. ఆ అమ్మ దయ వల్ల ఇప్పుడు అమ్మ అంత చక్కగా ఆలయాన్ని చూసుకున్నారు అమ్మవారిని. కాబట్టి దిన ప్రవర్తమానమై ఇవాళ కలిగించిన అమ్మకు అనంతకోటి పాదాభివందనాలు తప్ప ఇంకేం చెప్పగలమండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.